హిమాలయాలు బోలెడంత ప్రశాంతత, కొండంత ఏకాంతం. ఎలాంటి బంధాలు, అనుబంధాలు, రాగద్వేషాలు ఏమీ దరిచేరని ఒక అలౌకిక స్థితి అక్కడే కలుగుతుంది. అందుకే జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూసిన వాళ్ళు, జీవితమనే పోరాటంలో ఓడిపోయాము అనే ఫీలింగ్లో ఉన్నవాళ్ళు అన్నీ వదిలేసి హిమాలయాలకు దారి వెతుక్కుంటూ వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఈ లిస్ట్లో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చేరిపోతున్నారట. ఈ ముచ్చట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ మాజీ సీఎం లాస్ట్ ఎలక్షన్ శంఖారావం మోగించినప్పుడు పులిల సమరానికి నేను సిద్ధం అంటూ సిద్ధం సభలు పెట్టేసి తనదైన ప్రచార ఆర్భాటంతో సవాలు విసిరాడు. మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతాను. 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, మొత్తం 200 సీట్లు మావే అని ఉత్తర కుమారెడ్డిలా ప్రగల్భాలు పలికాడు. 600 అయినా 100, 150 అయినా మళ్లీ వచ్చేది తమ వైసీపీ ప్రభుత్వమే అని స్పీచ్లు ఇచ్చాడు. పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది అంటూ కూటమిపై రజనీ స్టైల్లో డైలాగులు కూడా చెప్పారు. ఎందుకు 175 రాకూడదని అడుగుతా ఉన్నారు. ఎన్నికల రోజు వచ్చేసింది. అన్ని పోలింగ్ కేంద్రాలలో వయసుతో సంబంధం లేకుండా ఓటర్లు బారులు తీరారు. రాత్రి పొద్దుపోయాక కూడా ఓటింగ్ జరిగినా అలుపు సలుపు లేకుండా లైన్లో నిలబడి మరీ ఓటేశారు. గులాబీకి అంటు కట్టినట్టు, ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టు ఓటర్లు చాలా శ్రద్ధతో ఓట్లు వేశారు. ఈ తతంగమంతా చూసిన మన జగన్ సారు అది ప్రజలు తన సంక్షేమ పథకాలపై పెంచుకున్న ప్రేమ వల్లే అంత శ్రద్ధగా ఓటింగ్కి హాజరయ్యారో అని చిన్న పిల్లాడిలా సంబరపడిపోయారు. We will surpass 151, we will surpass 200. తన బీసీలు, తన మైనారిటీలు, తన అక్క చెల్లెళ్ళు, అవ్వతాతలు తీసుకున్న పథకాల డబ్బులకు బదులుగా ఓటు వేసి తన రుణం తీర్చుకుంటున్నారు అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటిగా సిచ్యువేషన్ తయారైంది. ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చేసింది. 1, 2, 175కు 175 సీట్లన్నీ జగనన్నకే అన్న మాట వినబడుతుంది అనుకుంటే ఆడుదాం ఆంధ్ర కొత్త టీం ప్లేయర్స్లా వైసీపీ నుంచి 11 మందే గెలిచారు. ఆ ఫలితంతో జగనన్నకు పాపం ఏడుపొక్కటే తక్కువ. అందుకే రాజీనామా చేసి ప్రెస్ మీట్ పెట్టి నేను ఇన్ని సంక్షేమాలు చేశాను, ఆ ఫలాలు అందుకున్న అవ్వతాతల ఆప్యాయత ఏమైంది, నా బీసీలు, నా మైనారిటీలకు ఇంత వచ్చేలా బటన్ నొక్కాను, వారి ప్రేమ ఏమైంది అంటూ అందరికీ ఇచ్చిన పథకాల లెక్కలు, మిస్ అయిన ఓటింగ్ ప్రేమానురాగాలు వల్లించి కన్నీటి పర్యంతమయ్యారు. ఫలితాలన్నీ దాదాపుగా కొలిక్కొస్తా ఉన్నట్టున్నాయి. చూసిన ఫలితాలు, జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసిన, పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. ఎలక్షన్ రిజల్ట్ జగన్కు పెద్ద షాక్గా నిలిచింది. ఎలక్షన్లో పోటీ చేసిన వారిని సమావేశపరిచి ఆ సమావేశంలో రిజల్ట్ చూసి నాకు షాకింగ్గా అనిపించింది. 1-2-3 రోజులు అదే షాక్లో ఉన్నాను. నేను చేసిందేంటి, వచ్చిందేంటి అని బాధపడ్డారట. అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదాం అనిపించింది అని వాపోయారట. ఈ వ్యాఖ్యలు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల రిజల్ట్ చూసినప్పుడు తన మానసిక పరిస్థితిని నాయకులకు వివరించే క్రమంలో జగన్ ఈ మాటలు, వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ టాపిక్ వైరల్ అవుతోంది. ఇది విన్నవారు చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా అంటే ఇదే అనుకుంటున్నారట. మొత్తం మీద ప్రతిపక్షాలతో కూటమి కట్టించిన అత్తారింటికి దారేది హీరో పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్తో హిమాలయాలకు దారేది అనిపిస్తున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారట.